మీరు ఒక దారి గుండా వెళ్తున్నారు. దారి మధ్యలో పాము ఉంది. అప్పుడు మీకు బాగా భయం వేస్తుంది. భయంతో మీరు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి పరిగెడతారు. ఇలా మీరు భయంతో పారిపోతే మూలాధారంలో ఉన్న కుండలిని ఎనర్జీ అవేక్ అవ్వదు. కుండలిని శక్తి జాగృతం అవ్వాలి అంటే మనం భయాన్ని అధిగమించాలి. ఫస్ట్ మనకు భయం ఎందుకు కలుగుతుందో తెలుసుకోవాలి. మన యొక్క భయాలను అర్థం చేసుకోవాలి. మనం మనలో కలుగుతున్న భయాలను తెలుసుకొని వాటిని అర్థం చేసుకున్నప్పుడే వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. మీకు పాము అంటే ఎందుకు భయం? పాము కాటు వేస్తుందని, మీరు చనిపోతారని భయపడతారు. పాము మీకంటే శక్తివంతమైందని మీకు అనిపిస్తుంది. పాము మీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే శక్తి మీలో లేదని మీకు భయం. కానీ మీ దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఈ పాము భయాన్ని మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న ఎటువంటి భయాన్ని అయినా ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ శక్తి మీ బుద్ధి మాత్రమే ఏదైనా చేయగల ధైర్యాన్ని ఇస్తుంది. భూమి మీద ఏ జీవికి లేని శక్తి మనిషికి మాత్రమే ఉంది. అదే స్వయంగా ఆలోచించే శక్తి. ఆ పాము భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి.